నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. కలెక్టర్ రాజర్షి షా సూచన. మహాలక్ష్మి పథకం విజయవంతంగా సాగుతుండడం పట్ల హర్షం వ్యక్తం చేసిన పాలనాధికారి. ప్రశాంతంగా ముగిసిన విద్యా సంస్థల బంద్. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని నేతల డిమాండ్. మహాలక్ష్మి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుంటూ మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పట్టణంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం జిల్లాలో విజయవంతంగా అమలవుతోందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం కింద ఆర్టీసీ బస్సులో ఇప్పటివరకు 200 కోట్ల మహిళలు ఉచితంగా ప్రయాణించి సరికొత్త మైలురాయిని చేరుకున్న సందర్భంగా ఆదిలాబాద్ ఆర్టీసీ ప్రాంగణంలో వేడుకలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు మహాలక్ష్మి పథకంపై వేసిన చిత్రలేఖన ముగ్గులను పరిశీలించారు. అనంతరం మహిళా ప్రయాణికులతో మాట్లాడి పథకాన్ని ఆదరించి ప్రయాణం చేస్తున్న మహిళలను సన్మానించారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను సన్మానించారు. వ్యాసరచన, చిత్రలేఖనం, ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉచిత ప్రయాణం ద్వారా మహిళా సాధికారత దిశగా అడుగులు పడుతున్నాయని అన్నారు. దూర ప్రాంతాల ప్రజలు కూడా నిత్యం పట్టణాలకు వచ్చి చదువుతో పాటు ఉద్యోగాలు చేస్తూ వృద్ధి సాధించడం అభినందనీయమన్నారు. సురక్షితమైన ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో 10,38,00,000 మంది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారని వివరించారు. అండ్ దీంతో పాటు సేఫ్టీ కూడా, సురక్ష బస్ ప్రయాణం అంటే రెండు మేజర్ గా ఆర్టీసీ కార్పొరేషన్ ది ఇది ఒక మోటో ఉంది. ఆ మోటోలో మనం 200 crores జీరో ఫ్రీ టికెట్స్. ఆదిలాబాద్ డిపోలో చూస్తే 2.27 crores, ఆదిలాబాద్ డిపో సంబంధించిన చూస్తే 2.27 crores. మొత్తం ఆదిలాబాద్ రీజన్ లో చూస్తే 10 crores పైన మహిళలు ఉచిత ప్రయాణం ఈ మహాలక్ష్మి పథకం కింద సాధించారు. అది ఒక విజయం సాధించారు. దీనికి సంబంధించిన ఒకవేళ మీరు 200 crores మహిళలకు సంబంధించిన మళ్ళీ ప్రభుత్వంకి ఎంత భారం వచ్చింది, అదే ఇందాక నేను ఆర్ఎం గారికి డిస్కస్ చేస్తే ఏమంటున్నారంటే 6,000 crores ప్రభుత్వం 200 crores మహిళల కోసం ఫ్రీ బస్ ఏవైతే జీరో టికెట్ ఇస్తున్నారో దానికి ప్రభుత్వం నుంచి భారం వచ్చి మళ్ళీ ప్రభుత్వం ఆర్టీసీ కార్పొరేషన్ కి రింబర్స్ చేయడం జరుగుతుంది. విద్యారంగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన పాఠశాలల బంద్ ప్రశాంతంగా ముగిసింది. బంద్ పిలుపు నేపథ్యంలో పలు పాఠశాలలు ముందస్తుగానే సెలవు ప్రకటించాయి. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి విద్యార్థుల ఇక్కట్లను దూరం చేయాలని నేతలు డిమాండ్ చేశారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ బుధవారం చేపట్టారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు ప్రభుత్వ కళాశాలలకు వామపక్ష విద్యార్థి సంఘాల సభ్యులు వెళ్లి బంద్ చేయించారు. అంతకుముందు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వామపక్షాల బంద్ నేపథ్యంలో ప్రైవేటు విద్యా సంస్థలు ముందుగానే సెలవులు ప్రకటించాయి. వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు గణేష్, కేశవ్, వరుణ్, నవీన్, భాస్కర్, సురేందర్ తదితరులు ఉన్నారు. విద్యారంగానికి అధిక బడ్జెట్ను కేటాయించాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని కోరారు.
విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో సీఎం రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడి చేస్తామన్నారు. వామపక్ష విద్యార్థి సంఘాలు పీడీఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్, ఏఎఫ్డిఎస్, ఏఐఎస్బి విద్యార్థి సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విద్యా సంస్థలు బంద్ చేస్తూ ఉన్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి, ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేయాలి, విద్యా హక్కు చట్టం జీవో నంబర్ 1ని పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈ యొక్క డిమాండ్లతో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ అకాడమిక్ ఇయర్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు కళాశాల యాజమాన్యులు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఇకనైనా విద్యార్థుల భవిష్యత్తు దృష్టి సారించి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడికి వెనుకాడబోమని హెచ్చరిస్తూ ఉన్నాం. తలమడుగు మండలం నందిగామ శివాలయంలో శివోహం ఆధ్యాత్మిక భక్త బృందం ఆధ్వర్యంలో మాస శివరాత్రి అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ గణపతి పూజ, ప్రత్యేక శివలింగ అభిషేకం, హారతి తదితర కార్యక్రమాలను భక్తి ప్రపత్తుల నడుమ జరిపారు. ఈ సందర్భంగా వేద పండితులు ప్రవీణ్ శర్మ మాట్లాడుతూ శివోహం భక్త బృందం ప్రతి నెల మాస శివరాత్రి రోజున పురాతన శివాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని తెలిపారు. నందిగామ శివాలయంలో పూజల కోసం గత 3 నెలలుగా వేచి ఉన్నారని, 100 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయం రాబోయే రోజుల్లో ఆధ్యాత్మికంగా విరాజిల్లుతోందన్నారు. కోరిన కోరికలు తీర్చడంలో నందిగామ శివయ్య పేరుగాంచారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కేదారేశ్వర్ రెడ్డి, శివోహం భక్త బృందం అధ్యక్షులు సతీష్ దేశపాండే, భాస్కర్ రెడ్డి, శంకర్ రెడ్డి, సుభాష్ రెడ్డి, వేద పండితులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మాతృదేవో భవ ఆచార్యదేవో భవ పరబ్రహ్మ ఋషి పరమాత్మా దేవత దైవీ గాయత్రీ ఛందః భారం కృపాసాగరం కంఠాలం కృతశేషభూషణమహం మృత్యుంజయం భావయే. గత నెల అంతకు ముందు నెల కూడా అనుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల మళ్ళీ పోస్ట్ పడినాయి. మళ్ళీ ఈ మాసంలో ఈ నెలలో ఇక్కడ చేసుకునేటువంటి భాగ్యం. అట్లా ప్రతి నెల ఒక ఊర్లో చేయాలనేటువంటి సంకల్పం. ఎందుకు అంటే లోక కళ్యాణార్థంగా, లోకమంతా కూడా సుభిక్షంగా క్షేమంగా ఉండాలనేటువంటి గొప్ప సంకల్పం చేత స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది రుద్రాభిషేకం 5 పండితుల చేత నగురుద్రం 11 సార్లు రుద్రం అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. దీనివల్ల ఏం ఉపయోగము అంటే ఈ గ్రామంలో చక్కగా పాడి పంటలు అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలనేటువంటి సంకల్పం. అట్లా అందరూ కూడా ఉంటారు. ఎందుకంటే ఒకసారి రుద్రం పారాయణం చేసి వింటే చాలు సకల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అటువంటిది విశేషమైనటువంటిది ఏది అంటే ఈ రుద్రం. అటువంటి రుద్రాన్ని చక్కగా ఎంతో బ్రహ్మాండంగా నందీశ్వర స్వామి వారు చక్కగా చూస్తేనే కడుపు నిండిపోయేటువంటి మహత్యం భూమారెడ్డి గారి కొడుకులు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది. చాలా చాలా విశేషమైనటువంటి సంకల్పం. పట్టణంలోని కేఆర్కే కాలనీలో గల ప్రాథమికోన్నత పాఠశాలలో సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచడానికి 45 ఇంచుల టీవీని ఉచితంగా అందించారు. మండల విద్యాధికారి సోమయ్య కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాలలకు దాతలు తమ వంతు సహకారం అందించడం అభినందనీయమని ఈ సందర్భంగా ఎంఈఓ తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్లు సల్లా విజయబాబు, రమేష్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, రవికాంత్ యాదవ్, పిఆర్టీయు తెలంగాణ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్ర నవీన్ యాదవ్, పాఠశాల హెచ్ఎం షేక్ అలీ, శ్రీరామ్, కిరణ్, కిషోర్, నీలమ్మ, సునీత, శ్రావణి, యాస్మిన్ తదితరులు పాల్గొన్నారు. తలమడుగు మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాలను నిర్వహించారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానందం మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలకు గ్రామాల్లో మంచి పేరు ఉందన్నారు. ఎలాంటి నేరారోపణ లేని పార్టీ కార్యకర్త ఉన్నారంటే అది బీజేపీ పార్టీ కార్యకర్తనేనని పేర్కొన్నారు. గ్రామాల్లో ఉండే పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరితో మంచి సంబంధాలు ఉంచుకోవాలని విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టి బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించేలా కృషి చేయాలన్నారు. అనంతరం నూతనంగా ఎన్నుకున్న మండల అధ్యక్షులు నక్క ధనుంజయ్ని పార్టీ కార్యకర్తలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నేతలు జ్యోతిరెడ్డి,
మండల అధ్యక్షులు ధనుంజయ్, మాజీ అధ్యక్షులు స్వామి, చంద్రకాంత్, ప్రభాకర్, శ్రీనివాస్, మహేందర్ యాదవ్, తానాజీ, కిరణ్, రవీందర్ రెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ప్రతి కార్యకర్త ఏదైతే మనం చెప్తున్న ఓటర్ లిస్ట్ ఏదైతే ఉన్నామో మన ప్రతి బూత్ అధ్యక్షుడికి మండల అధ్యక్షుడు కూడా ఓటర్ లిస్ట్ ని మనము క్షుణ్ణంగా పరిశీలిస్తే మన పార్టీకి సంబంధించిన ఎంతమంది ఓటర్స్ ఆ బూత్ లో ఉన్నారనే విషయాల మీద మనకు అవగాహన వస్తుంది. అలా టిక్ పెట్టుకోవాలి. మన గలీలో ఉన్న పొడగాళ్ళు ఏ పార్టీకి ఓటేస్తారు, మన ఊర్లో ఉన్న మనుషులు ఏ పార్టీకి సంబంధించిన మనకు తెలియదా? నేను చెప్తున్నారా, ఇయ్యాల కూడా మీరు పోయి చూడండి. ఓటర్ లిస్టు తెలిసేసరికి మీకే అనిపిస్తే నేను చెప్పిన విషయాలు వాస్తవమా కాదా మీరు చూస్తే 100% మీరు మన పార్టీకి సంబంధించి మీరు పక్కా మన ఓటేస్తారని మనకు తెలుసు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వానీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060, 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. As a practice is so dominant challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్
ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులాకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. సొంత బావ మరుదులే బావని హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. సంఘటనా స్థలాన్ని రూరల్ సిఐ ఫనీందర్ పరిశీలించారు. వివరాల్లోకి వెళ్తే రుయ్యాడికి చెందిన పగ్గును ఆయన బావ మరుదులో ఆత్రం రాము, ఆత్రం భగవాన్లు హత్య చేశారు. పగ్గుపై దాడి చేసిన అనంతరం మురికి కాలువలో పడేయడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈరోజు రుయ్యాడిలో నైతం పగ్గు అనే వ్యక్తిని అతని యొక్క బామర్దులు ఆత్రం రాము, ఆత్రం భగవాన్లు వాళ్ళిద్దరూ కొట్టి చంపినని తెలిసి మేము ఇక్కడ విచారణకు వచ్చినాం. వాళ్ళిద్దరూ బామర్దులు, సొంత బామర్దులే బావని కొట్టి మర్డర్ చేయడం జరిగింది. దీనిపైన విచారణ చేస్తున్నాం. తలమడుగు మండలానికి ఇన్ఛార్జ్ ఎంపీడీఓగా నియమితులైన శంకర్ను బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు వాటిపల్లి సునీతారెడ్డి, అంగన్వాడీ సూపర్వైజర్ విజయ తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. మండల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు రమణ, పద్మ తదితరులు పాల్గొన్నారు. తాంసీ మండల కేంద్రంలో టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు కడదరపు కిష్టన్న, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నర్సింలు, సంతోష్, కేజీబీవీ సిఆర్టీలు, ఎస్ఎస్ఏ ఉద్యోగులు పాల్గొన్నారు. పరిష్కారంలో భాగంగా ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు యూఎస్పీసీ ఆధ్వర్యంలో ఈరోజు అన్ని మండల కేంద్రాలలో మొదటి దశ ఉద్యమంలో భాగంగా ఈరోజు మండల కేంద్రంలో తహసీల్దార్లకు మెమోరాండం సమర్పించడం జరిగింది. ముందుగా ఈరోజు యూఎస్పీసీ తీసుకున్నటువంటి మొదటి దశ పోరాటంలో మండల తహసీల్దార్లకు మెమోరాండము, అదే మాదిరిగా ఆగస్టు 1వ తారీఖున జిల్లా ధర్నా, అదే మాదిరిగా ఆగస్టు 23వ తారీఖున రాష్ట్రంలో హైదరాబాద్లో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆర్టీసీ సంస్థ నష్టాలు తగ్గించేలా డ్రైవర్లు బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయాలని ఆర్టీసీ ఆర్ఎం భవానీ ప్రసాద్ అన్నారు. బుధవారం బస్టాండ్లోని శిక్షణ కేంద్రంలో డ్రైవర్లకు 2 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మొదటి రోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టర్ ద్వారా డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సురక్షిత ప్రయాణం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎంలు శ్రీహర్ష, రామయ్య, డిఎం ప్రతిమారెడ్డి, వైద్యుడు యోగేష్ తదితరులు పాల్గొన్నారు. సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ మారుపేరని, దాన్ని అలాగే కొనసాగించాలని ఆర్టీసీ ఆర్ఎం భవానీ ప్రసాద్ అన్నారు. డ్రైవర్లు వర్షాకాలం నేపథ్యంలో ప్రమాదరహితంగా బస్సులను నడపాలన్నారు. ప్రజలను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరవేయాలని సూచించారు. 2 రోజుల పాటు అందించే శిక్షణను సద్వినియోగం చేసుకుంటూ దురలవాట్లకు దూరంగా ఉండాలని తెలిపారు. డ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్ సోదరులందరికీ శిక్షణ కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి 2 రోజులు బట్టి. ఇందులో ముఖ్య భాగంగా ఆర్టీసీ ప్రజా రవాణా సంస్థ ప్రయాణికుల్ని, వారి కుటుంబాలని, ప్రయాణికులందరినీ క్షేమంగా గమ్యం చేర్చే బాధ్యత ఆర్టీసీ డ్రైవర్ మీద ఉంది. అలాగే వాళ్ళు వారి యొక్క డ్రైవింగ్ విధానంలో మెళకువలు నేర్పటం, క్షేమంగా బస్సులు నడపటం, లోపల ఉన్న వారికి, బయట రోడ్ యూజర్స్కి
అందరికీ వాళ్ళ క్షేమం కలిగించే విధంగా ఎటువంటి యాక్సిడెంట్లు లేకుండా జాగ్రత్తతో మెలకువతో డ్రైవింగ్ ఎలా చేయాలనేది శిక్షణ రకరకాలుగా నేర్పబడుతుంది. దీని ద్వారా మేము ఆశించిన ప్రయోజనం ఏంటంటే డ్రైవర్లు ఆర్టీసీ డ్రైవర్ల మీద చాలా గురుతర బాధ్యత ఉంది సేఫ్టీ విషయాల్లో. ఆర్టీసీ అంటేనే సేఫ్టీ అన్నది మారు పేరుగా ఉండాలని కోరుకుంటూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఈ నెల 25వ తేదీన ఏర్పాటు చేస్తున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆత్రం సుగుణ తెలిపారు. తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఊట్నూర్ మండలం పెర్కగూడలోని జేసీఎన్ ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జాబ్ మేళా కొనసాగుతుందన్నారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో ఫ్రీ చార్జ్ యాక్సిస్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పోలీసు అధికారులు, యాక్సిస్ బ్యాంక్ బిజినెస్ హెడ్ వినాయక్ జోషి, జోనల్ మేనేజర్ యాదగిరి దేశ్పాక, ఏరియా మేనేజర్ ఫైరోజుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు అనుభవజ్ఞులైన వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. రోగులకు ఉచితంగా కంటి పరీక్షలు, బీపీ, షుగర్ వంటి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్య బృందం, యాక్సిస్ బ్యాంక్ యూఎం, బిఎం మరియు సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. కలెక్టర్ రాజర్షి షా సూచన. మహాలక్ష్మి పథకం విజయవంతంగా సాగుతుండడం పట్ల హర్షం వ్యక్తం చేసిన పాలనాధికారి. ప్రశాంతంగా ముగిసిన విద్యా సంస్థల బంద్. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని నేతల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.